హాయ్ హలో నేను వచ్చేసి మీ అదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి వన్ ఫైన్ డే థర్స్డే అనుకుంటాను అండి. నేను వచ్చేసేసి ఒక ముగ్గుల పోటీల కాంపిటీషన్కి ఒక జడ్జ్గా అయితే వెళ్ళాను. సో అక్కడికి మన టీజీ వెంకటేష్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో సార్ గారు వచ్చేసేసరికి మేమందరం కూడా సార్ గారికి వెల్కమ్ చెప్పడానికని వెళ్ళింటిమి. సో సార్ని అయితే పిలుచుకొని స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసేసాం. ఫస్ట్ అయితే మేము కింద కూర్చున్నాం, మాకు తెలియదు స్టేజ్ ఎక్కాలని. తర్వాత మమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అయితే మమ్మల్ని స్టేజ్ మీదకి రండి అని మా పేరుతో పిలిస్తే ఆ తర్వాత స్టేజ్ మీదకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ జ్యోతి ప్రజ్వలన జరుగుతూ ఉంది. అంటే ముగ్గుల పోటీ స్టార్టింగ్కి జ్యోతిని వెలిగించడం ఆనవాయితీ కదా, ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పటికీ నేను జ్యోతిని వెలిగిస్తాను. సో అది వచ్చేసేసి మన టీజీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఇంకా హ్యాపీగా అనిపించింది. సో మేమందరం కూడా అక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాము. ఫోటోగ్రాఫర్స్ అంతా కూడా చుట్టుముట్టేసేసేసారు, వీడియో తీసుకోవడానికి కూడా కన్వీనియంట్ లేకుండా అన్నట్టుగా అయిందనమాట అక్కడ. సో మేమందరం కూడా సార్ గారితో జ్యోతిని వెలిగించాము. నాకు తెలిసి నా లైఫ్లో చాలా క్లోజ్గా, చాలా దగ్గరగా అయితే టీజీ వెంకటేష్ గారిని చూడడము ఇదే అన్నమాట. చూడడంతో పాటు దాంతోపాటు స్టేజ్ మీద అఫ్కోర్స్ పక్కలే కాకుండా అక్కడ కొంచెం డిస్టెన్స్లో ఆయన కూర్చోవడము ఇంకా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. చాలా గ్రేట్ డే ఫీల్ అయ్యాను నేను. సో ఈ ఆపర్చునిటీ వచ్చేసేసి నాకు మా హస్బెండ్ నుంచి అయితే వచ్చింది. సో మా హస్బెండ్ అయితే వాళ్ళకు చెప్పాడంట ముగ్గుల పోటీ కాంపిటీషన్ అని వాళ్ళు చెప్తే, మా వైఫ్ కూడా ఇట్లా కొంచెం ఇంట్రెస్టెడ్ అని చెప్తే వాళ్ళు నన్ను జడ్జిగా అయితే పిలిచారు. సో చాలా గ్రేట్ డే అని చెప్పొచ్చు ఆ రోజు. టీజీ వెంకటేష్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగే వరకు ఉన్నారు. తర్వాత వెళ్ళారు. తర్వాత మమ్మల్ని అందరూ స్టేజ్ మీద కూర్చోమని చెప్పారు. ఈలోగా మా విజయమ్మ గారు వచ్చారు. మేమందరం కూడా అక్కడ కూర్చొని అయితే ఉన్నామన్నమాట. సో 1 అవర్ అయితే ముగ్గులకు ఆ టైమింగ్ అన్నది ఇచ్చారు. వాళ్ళు 1 అవర్ అయిపోయిన తర్వాత మేము జడ్జిమెంట్ చేయడానికి అనేసి ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాము. మాకు ఒక ప్యాడ్, పెన్, పేపర్ అయితే ఇచ్చారనమాట. సో నేను వచ్చేసేసి ఫస్ట్ టైం ఇలా జడ్జ్మెంట్ అంటే బయటికి వెళ్ళడం. సో నేను నా ఫ్రెండ్ని అయితే తోడు పిలుచుకొని వెళ్ళాను అనమాట. సో ఇక్కడ ఇద్దరం కూడా మేము ముగ్గుకు ఎన్ని మార్క్స్ ఇవ్వాలా ఏంటి అనేసి అనుకుంటూ ప్రతి ముగ్గును అయితే మేము చెక్ చేసుకుంటూ మార్క్స్ని ఇచ్చుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. సో ఆల్మోస్ట్ చాలా బాగా వేశారు. ఆ రోజు ఎండ కూడా చాలా భయంకరంగా అయితే ఉండింది. సో ఇక్కడ మా జడ్జిమెంట్ అయిపోయి ఇంకా తను వచ్చేసేసి మా సిస్టర్ అనమాట, గీతా మాధురి అక్క. తను కూడా ఒక జడ్జి. మీరేం చేశారు, మీరేంటి, నువ్వేంటి అనేసి అని ఇట్లా జడ్జిమెంట్ గురించి అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. అక్కడ 4 మెంబర్స్ని జడ్జెస్గా అయితే పిలిచారు. ఆఫ్కోర్స్ 4 మెంబర్స్ జడ్జిమెంట్ అయితే ఒకేలాగా ఉండింది, కొంచెం ఈక్వల్గా అన్నట్లుగా అనిపించింది కూడాను. సో నాకు గీతా అక్క ఒకటే తెలుసు, ఇంకా మిగిలిన ఇద్దరు అయితే తెలియదు. అక్కడికి వెళ్ళాకే వాళ్ళ పరిచయ కార్యక్రమం అయితే అయింది. సో ముగ్గులు జడ్జిమెంట్ అయినాక స్టేజ్ మీదకి వెళ్ళాం. ఈ అమ్మాయి వచ్చేసేసి హ్యాండిక్యాప్డ్, 2 హ్యాండ్స్ అయితే లేవు. తన లెగ్స్ తోటి డిజైన్ అయితే వేసి ఒక పేపర్ మీద డిజైన్ని వేసి దానికి మంచి కలరింగ్ చేసి ఒక పేపర్ మీద తీసుకొని వచ్చింది. ఆ పాప చేతుల్లోనే పట్టుకునింది. చూడు, చాలా బ్యూటిఫుల్గా అనిపించి, మీకు ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా వేసుకొని వచ్చింది. అంటే అది చూడంగానే ఒక నీట్ పర్ఫార్మెన్స్ అయితే అనిపించింది అన్నమాట. సో అట్లా ఇక్కడికి వచ్చి వేయలేదు కదా అని కాకుండా తన ప్రతిభను కూడా మా వాళ్ళు అయితే అక్కడ గుర్తించారు, సన్మానం చేశారు. సో తనకు ఒక మంచి గిఫ్ట్ ప్రైజ్ అయితే కూడా ఇచ్చారు. ఇంకా మా జడ్జిమెంట్ అయిపోయింది, వాళ్ళకి ఇచ్చేసేసాము. ఫస్ట్ అయితే కన్సలేషన్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది తర్వాత లాస్ట్లో ఇస్తారు కదా. సో ఫస్ట్ కన్సలేషన్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా శారీస్ని అయితే తీసుకొచ్చారు. శారీస్ కూడా మరి నార్మల్ శారీస్ అయితే కాదు, చాలా బ్యూటిఫుల్ కలరింగ్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క శారీ కూడా చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. అక్కడ చూడండి, మీకు కనిపిస్తూ ఉంటాయి కూడా, ఏ మాత్రం తగ్గనే లేదనమాట. నేను వచ్చేసి మన టీవీ ఛానల్ తరపు నుంచి అయితే ఒక జడ్జిగా వెళ్ళాను. ఇక్కడ సార్ వచ్చేసేసి మన ఛానల్ ఎండి అన్నమాట సార్ వచ్చేసేసి. సో వారి ఆధ్వర్యంలోనే ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం అనేది జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 1 డే మై లైఫ్ చాలా బ్యూటిఫుల్
డే అని అనిపించింది. అక్కడ వచ్చిన వాళ్ళందరితోటి సార్ ఒక్కరే కాకుండా విషయమ్మ గారితో కొంతమందికి ఇప్పించారు కన్సలేషన్స్ అనమాట. సో 80 మెంబర్స్ దాకా అయితే వచ్చారు పార్టిసిపెంట్స్. తర్వాత మా జడ్జెస్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు. మా జడ్జెస్ని కూడా ఇక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగా చూసుకున్నారనమాట. వాటర్ కావాలా, సమోసా తెప్పించారు, చాయ్ తెప్పించారు. స్టేజ్ మీదనే మళ్ళీ మనము నిల్చొని ఉంటే కూడా ప్లీజ్ కూర్చోండి మేడం అనేసి అని చెప్పారు. తర్వాత మీరు ఇప్పుడు జడ్జిమెంట్కి వెళ్ళాలి అని చెప్పారు. అంటే మనం వెళ్ళిన ప్లేస్ కూడా చాలా కంఫర్ట్గా అనిపించిన జోన్ అన్నమాట. సో నాతోటి కూడా కొన్ని గిఫ్ట్ని అయితే ఇప్పించారు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అంతా అయిపోయిన తర్వాత మా అందరికీ కూడా చిరు సత్కారము అయితే చేస్తున్నాం. ఫస్ట్ విషయమ్మ గారికి చేశారు, తర్వాత మా గీతాకకి చేస్తున్నారు. సో గీతాక అయితే కొంచెం చాలా ప్రోగ్రామ్స్లలో అయితే ఇట్లా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా పరిచయస్తులు, తగ్గేదే లేదు మేడము ఏమిట్లో కూడా అనేసి అని చెప్తూ ఉన్నారనమాట. చాలా బ్యూటిఫుల్ డే ఇన్ మై లైఫ్. మరి వారి హస్బెండ్ గారు మా సంస్థకు ఒక రకమైన సేవలు అందిస్తే తాను ఇప్పుడు ఈ ముగ్గుల పోటీలో పాల్గొని రంగవల్లుల రమణీయంలో పాలు పంచుకొని జడ్జిగా వ్యవహరించి చక్కటి జడ్జిమెంట్ని ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సీఎండి గారు చెప్పే మీదుగా మెమెంటోను షాల్వాను బహుకరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా నాకు కూడా చిరు సత్కారం అయితే చేశారు. ఒక మంచి మెమోంటోని అయితే ఇచ్చారనమాట. సో నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చింది కదా, సో తన్ని కూడా పిలిచారు, తనకు కూడా సత్కారము అయితే చేశారనమాట. సో చాలా హ్యాపీ ఫీలింగ్ అని అనిపించింది నాకు పర్సనల్గా. ఎందుకు అని అంటే నేను టీజీ వెంకటేష్ గారిని అయితే దగ్గర నుంచి చూడడము జరిగింది, స్టేజ్ మీద కూడా కూర్చోవడము జరిగింది. ఆ తర్వాత ముగ్గుల కాంపిటీషన్కి జడ్జిగా వ్యవహరించడము, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ చిరు సత్కారం చేయడము, ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా చూసుకోవడము సూపర్గా అయితే అనిపించింది. సో ఆ తర్వాత మా జడ్జెస్ అందరితోటి కూడాను ఒక ఫోటో తీసుకోవాలి అనేసి అని చెప్తే అందరం కూడా నిల్చొని ఉన్నామన్నమాట. సో నేను నా ఫ్రెండ్ ఇద్దరు కూడా ఒక ఫోటో అయితే మాకు ఇచ్చిన షీల్డ్స్ని తీసుకొని ఇలా దిగుతూ ఉన్నామన్నమాట. సో అప్పుడప్పుడు వన్ ఆఫ్ ద డే ఇలా బ్యూటిఫుల్గా సాగింది అంటే ఆ 1 వీక్ అంతా కూడా మనం ఎలా ఉంటాము కదా, మైండ్లో ఒక ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉండిపోతుంది కదా. సో నాకు ఆ డే నుంచి ఒక 5 డేస్ వరకు అలాగే ఫుల్ హ్యాపీనెస్ లాగా అనిపించింది అనమాట. సో నేను 2025 స్టార్టింగ్లోనే సూపర్ డూపర్గా స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని కూడా చెప్పొచ్చు. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. బాయ్.